హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ స్త్రీ శక్తి పథకం గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకానికి మంచి ఆదరణ లభిస్తుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన నాటి నుంచి బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. అయితే కొన్ని రూట్లలో మహిళా ప్రయాణికుల వద్ద నుంచి కూడా ఛార్జీ వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్ స్టాప్ ఉన్నా బస్సులు ఆగడం లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ డయల్ యువర్ డిఎం కార్యక్రమం ప్రారంభించింది. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె మాధవ ప్రయాణికుల సమస్య తెలుసుకుని పరిష్కరించారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె మాధవ్ డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కుక్కునూరు రూట్లో స్త్రీశక్తి పథకం అమలు కావడం లేదని, ఛార్జీల విషయంలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, పైగా పురుషులు కూడా ఎక్స్ప్రెస్ బస్ ఛార్జీల కంటే కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుందని డిపో మేనేజర్ కి తెలిపారు. ఈ ఫిర్యాదులపై ఆయన స్పందించారు. దీనిపై డిఎం మాధవ స్పందిస్తూ రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వయా కుక్కునూరు రూట్లోని అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీశక్తి పథకం వర్తించదని వెల్లడించారు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో అలానే ఇతర రాష్ట్రాల్లో 16 కిలోమీటర్ల లోపు ప్రయాణ పరిమితి ఉంటేనే స్త్రీశక్తి పథకం వర్తిస్తుందని ఆయన ప్రయాణికులకు వెల్లడించారు. మరికొందరు ప్రయాణికులు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రస్తుతం రద్దు చేసిన రాజమహేంద్రవరం నుండి పేకేరు నైట్ హాల్ట్ బస్సును తిరిగి నడపాల్సిందిగా కోరారు. దీనిపై మాధవ స్పందిస్తూ ఈ బస్సుకు సరైన ఆదాయం లేకపోవడం వల్లే ఆ సర్వీసును రద్దు చేశామని వెల్లడించారు. అయితే కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాక ఆ సర్వీసును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అలానే వేమగిరి గట్టు వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఉన్నప్పటికీ కొన్ని బస్సులు ఆగడం లేదని, అలానే బొబ్బిల్లంక స్టేజ్ వద్ద కూడా ఇదే సమస్య ఉందని ఫిర్యాదు వచ్చింది. దీనిపై స్పందించిన మాధవ ప్రయాణికులు చేయెత్తిన చోట ఎక్కించుకుని వారు కోరిన చోట దించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాజమహేంద్రవరం నుంచి వయా చక్రద్వార బంధం మీదుగా రామచంద్రాపురం వెళ్లే బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని కొందరు కోరారు. దీనిపై డిఎం స్పందిస్తూ కొత్త బస్సులు వచ్చాక తుంగపాడు మీదుగా ఆ బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవే కాక ద్వారపూడి గ్రామంలోకి అద్దె బస్సులు తిప్పేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బస్టాండ్లో బస్సుల టైమింగ్స్ డిస్ప్లే ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటితో పాటుగా పండుగల సమయంలో ద్వారపూడి నుంచి హైదరాబాద్కు ప్రత్యేకంగా బస్సులు నడపాలని వచ్చిన విన్నపంపై ఆయన సానుకూలంగా స్పందించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.